నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా, యజమానుడా దయాళుడా హల్లెలూయా. అందరూ పాడాలి. ఆయనే మన యజమానుడు, ఆయనే దయ చూపించేవాడు. ఆయన దగ్గర సాగిలపడినప్పుడు స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా లాభనా. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా లాభనా. ఏమిచ్చి రుణం తీర్చును నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమకై నీ జాలికై. అపాయము నా గుడారము సమీపించనీయక. అందరూ పాడాలి. మన గుడారాలలో, మన కుటుంబాలలో, మన ఇంటిలో, మన గృహాలలో ఏ అపాయము రాకుండా దేవుడే కాపాడాలని నమ్మిన వారందరూ పాడండి. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. నా మార్గములన్నిటిలో చప్పట్లో, అందరూ చప్పట్లో. మన గృహాలలోనికి అపాయం రాకుండా దేవుడు ఇంతవరకు కాపాడారు. కృపామయుడా లీలోనా, కృపామయుడా లీలోనా నివసింపచేసినందున. ఇదిగో నసుతుల సింహాసనం నీలో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాల దగ్గర మా కుటుంబాలను పెట్టుకుంటున్నాం. ఏ అపాయం రాకుండా మా కుటుంబాలను కాచావు దేవా. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా, బలహీన సమయంలో బలపరిచావు, అనారోగ్యంలో స్వస్థపరిచావు, ఆందోళనలో నెమ్మదినిచ్చావు, ఒంటరితనంలో తోడుగా ఉన్నావు దేవా. పడిపోకుండా కాపాడావు దేవా. నీకు వందనాలు వందనాలు వందనాలు. స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. నెమ్మదినిచ్చిన దేవా నీకు వందనాలు నాయన. సమృద్ధినిచ్చిన దేవా నీకు వందనాలు. చేయు పనులన్నింటిలో జయమిచ్చిన దేవా నీకు వందనాలు. ప్రార్థనలకు జవాబిచ్చిన దేవా నీకు వందనాలు. కన్నీరు తుడిచిన దేవా నీకు వందనాలు. దాటిపోకుండా నాయన మాతో ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఉదయకాల సమయంలో నాయన సంఘమంతటి నీ కృపాసనం వద్ద ఎత్తి పట్టుకుంటున్నాను. అందరూ 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 పరిపూర్ణమైన ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. దీర్ఘాయుష్లు ఇవ్వండి. పిల్లలను చూసేటువంటి ఆయుష్ను అనుగ్రహించండి. దినముల మధ్య ఎవరిని కొనిపోవద్దు దేవా. ఆత్మ బలము, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ బలమును అనుగ్రహించండి. ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇవ్వండి నాయన. ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్లే పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం. లేదు నాయన, ఎప్పుడు కూడా భాగ్యవంతులుగా కలిమి సంపద గల వారిగా మిమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమాధానము భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెండ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య, సంఘములో ఆయన కుటుంబాలలో సమాధానము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యక్తిగతంగా ఎవరి మట్టికి వారు పరిశుద్ధంగా జీవించాలి, ఎవరి పరిశుద్ధత వారు కాపాడుకోవాలి, ఎవరి మట్టికి వారు పరిశుద్ధులుగానే ఉండాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప సాక్ష్యం అండి నాయన. అనేకులకు మార్గదర్శకులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేశ విదేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇతర రాష్ట్రాలు వెళ్ళారు, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్ళిన బిడ్డలందరినీ మరలా నీవు క్షేమంగా నాయన వారి పనులు ముగించుకుని క్షేమంగా మా మధ్యకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. మార్నింగ్ స్టార్ సంఘ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నాయన, ఎక్కడ ఉన్నా సరే వారందరికీ నీవే తోడుగా ఉండండి, తోడుగా ఉండండి, తోడుగా ఉండండి. మా ప్రార్థన వారికి, వారి ప్రార్థన మాకును ఆశీర్వాదకరంగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకో క్రొత్త ప్రభుత్వాలు ఇచ్చావు దేవా, రాష్ట్రంలోను కేంద్రంలోను. అందరు బట్టి వందనాలు. నాయన, అధికారం ఇచ్చేవాడు నీవు.
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయమన్నావు. ఇక ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఈ దినము దేశమంతటిని ఏలబోయేటువంటి క్రొత్త ప్రభుత్వం మతతత్వ పార్టీ అయినప్పటికీ ప్రపంచమంతా ప్రార్థించిన విధంగా వారికి తక్కువ మెజార్టీ ఇచ్చావు. రాబోయే 5 సంవత్సరాలు క్రైస్తవ్యానికి ఆటంకం లేనటువంటి నాయన నిర్ణయాలు వారు తీసుకునేటట్లు సహాయం చేయండి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి నాయన. సస్యశ్యామలంగా భారతావని ఉండాలి. అశేష భారతావనిపై ఎల్లప్పుడూ నీ దయగల హస్తం ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక రాష్ట్రంలో కూడా మరలా 12వ బుధవారం మారబోయే ప్రభుత్వం ఈ విధంగా 2029 వరకు మరలా నాయన దేశ రాష్ట్రాలు దేశము అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ దేశంలో నాయన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారిని బలపరిచేసినాములో స్వస్థపరచండి. ఇక కాలేజీలు సీట్ల కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఏ కాలేజీలో వారికి సీట్లు అవసరం అక్కడ అనుగ్రహించండి. మా బిడ్డల చదువులు ముగించిన బిడ్డలకు నాయన ప్రభుత్వాలు ఉద్యోగాలు అనుగ్రహించండి. అలాగే అవివాహితులకు వివాహములు జరిగించండి. ఏకాంగులను సంసారాలుగా చేస్తారన్న దేవుడు దేవ బిడ్డలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సొంత లేని దానిని కుమారులు గల తల్లిగా చేస్తారని వాగ్దానం చేశావు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా సంఘం అంతటి చుట్టూ నీ కంచి ఉంటి నాయన నీవే మాకు దేవుడు అయ్యుండి తండ్రి అయ్యుండి నాయన నీవే మాకు ఆశ్రయ దుర్గం అయ్యుండి అనుక్షణము క్షమిస్తూ నాయన మా దోషములు పాపములు క్షమిస్తూ జీవితకాలం అంతయు నీ కృపయు కటాక్షము తోడుగుంచి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కీర్తన గ్రంథము నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం నుండి మరి కొన్ని వచ్చిన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ దినము 30వ కీర్తన అమ్మగారు చదువుతున్నప్పుడు వచనం వెంబడి వచనము వారి వెనుక మనం చెబుతారు. కీర్తన గ్రంథము 30వ కీర్తన అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతారు. దావీదు రాసిన కీర్తనలు 30వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి వివరించుదునా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పులను నీవు నాట్యముగా మార్చియున్నావు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుని యొక్క మహాకృప మరి యొక్క నూతన పునరుద్ధాన ఆరాధనను మనకు ప్రసాదించినందుకు దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. మరి దేవుని యొక్క కృపను బట్టి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు మారాయి. దేవునికి స్తోత్రం. నూతనమైన ప్రభుత్వాలు దేవుడు మనకు అనుగ్రహించారు. మంచి అయినా చెడైనా మనం అనుకున్నది కాకపోయినా దేవుని యొక్క చిత్తమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మరి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రాముఖ్యంగా ప్రార్థనలు చేయాలి. మరి వారు మన వారైనప్పటికీ మనకు కాని వారైనప్పటికీ దేవుడు మన మీద అధికారులుగా ఎవరిచ్చినా వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడే
ఆ యొక్క దేశము, ఆ ప్రజలు నెమ్మదిగాను సుఖముగాను జీవిస్తారని దేవుని లేఖనము తెలియజేస్తుంది. మంచిది. వాక్యం విందారి ప్రియమైన దేవుని బిడ్డలారా. లోతు సొదొమలో దగ్గర కాపురం ఉండి సొదొమలో నివాసం ఉంటున్నాడు. లోతు భక్తుడు సొదొమ వైపు వెళ్ళి అక్కడ తన కుమార్తెలు, తన భార్య, తను, వారి నలుగురు అక్కడ నివాసం ఉంటున్నటువంటి సమయంలో మరి సొదొమ దేశము మీదకు, గొమొర్రా దేశము మీదకు, అలాగనే మరి యొక్క రాజు, అలాగనే 3 రాజుల మీదకు 5 రాజులు యుద్ధానికి దండెత్తి వచ్చారు. అలాంటి సమయంలో ఆ యొక్క సొదొమ రాజు, గొమొర్రా రాజు, అలాగనే మరి యొక్క రాజును అక్కడ మనము చూస్తూ ఉంటాము. సొదొమ రాజు బేరేతు, బీషాతు, షీనాబు అనేటువంటి ఈ రాజులను 5 రాజులు తరుముకుంటూ వచ్చినప్పుడు 5 రాజులు ఈ యొక్క సొదొమ గొమొర్రా రాజులను ఓడించారు. ఓడించినప్పుడు ఆ దినాలలో ఓడిపోయినటువంటి వారి యొక్క దేశమును, వారి సంపదను, వారి ప్రజలను, అక్కడున్న ఆస్తిని గెలిచినటువంటి రాజులు తీసుకుని వెళ్ళిపోయేటువంటి వారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు కూడా ఎవరు గెలుస్తారో వారిదే సమస్తము అవుతుంది. అంతవరకు ఆ విధంగానే 5 రాజులు, ఆదికాండం 14వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతూ వెళ్ళినప్పుడు 5 రాజులు వచ్చి సొదొమ రాజును, గొమొర్రా రాజును, సొదొమ గొమొర్రా దేశాలను జయించేశారు. సొదొమలో ఉన్నటువంటి ఆస్తి, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆస్తి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటిది ఆ యొక్క జనాంగమును, వారందరినీ తీసుకుని, వారి ఆస్తిని తీసుకుని వారి దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆ తీసుకుని వెళ్ళిపోయేటువంటి వారిలో అబ్రహాము కుమారుడైనటువంటి తండ్రి యొక్క సోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒకడు తప్పించుకుని, రాజులను తప్పించుకుని, సైన్యాన్ని తప్పించుకుని ఒకడు వచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామా, అబ్రహామా, ఇదిగో మా సొదొమ రాజును, మా ప్రక్కనున్న గొమొర్రా రాజును జయించి తక్కిన 5 రాజులు మరి దేశంలో ఉన్నటువంటి సంపద, దేశంలో ఉన్నటువంటి ఆస్తి, దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, దేశంలో ఉన్నటువంటి పురుషులు, దేశంలో 2 దేశాలలో ఉన్నటువంటి యవనస్తులు అందరినీ కూడా ఆ విగ్రహారాధకులు, ఆ యొక్క రాజులు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి లోతు కూడా అక్కడ వారితో ఉన్నాడని తెలుసుకుని అబ్రహాము తన ఇంటిలో పుట్టినటువంటి 318 మందిని తీసుకుని ఆ 5 రాజుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే వారు తీసుకువెళ్ళిపోతున్న వారిలో లోతున్నాడు. లోతు, అబ్రహాము, శారా వారే మరి దేవుని పిలుపునందుకుని బయటికి వచ్చినటువంటి వారు. ఆ యూఫ్రటీసు నది దాటి వచ్చినటువంటి వారు అబ్రహాము, లోతు, అలాగే లోతు తర్వాత శారా, 3 వచ్చారు. అలాంటి సమయంలో లోతును ఉన్నటువంటి దేశాన్ని జయించి రాజులు తీసుకువెళ్ళిపోతున్నారని తెలుసుకుని అబ్రహాము ఇంటిలో పుట్టినటువంటి 318 మంది యవనస్తులను తీసుకుని రాజుల మీదకు అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. 3 రాజులను, 2 రాజులు, 5 రాజులు జయించి తీసుకువెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ గుంపులో ఉన్నటువంటి తన కుమారుడు ఆయన లోతు కొరకు ఆయన ఇంట్లో పుట్టిన వాళ్ళని 318 మంది తీసుకుని అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి 5 రాజులను జయించేటువంటి జ్ఞానము, శక్తి, బలము అబ్రహామునకు, అబ్రహాముతో ఉన్నటువంటి 318 మందికి దేవుడిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. వారు తీసుకువెళ్ళిపోతున్నటువంటి సమయంలో 5 రాజులను జయించి అబ్రహాము తిరిగి మరలా వారందరినీ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు తీసుకుని వచ్చాడు. చదువుదారి ఆదికాండము
ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం చదువుతారు. అతడు కదుర్లో యోమోరును అతనితో కూడా రాజులను ఓడించి, దేవునికి స్తోత్రం. కదుర్లో యోమును అతనితో కూడా ఉన్న తక్కిన 4 రాజులను, మొత్తము 5 రాజులను ఓడించి, దేవునికి స్తోత్రం, ఓడించి 5 రాజులపై గెలిచి విజయము సాధించి, ఒక సామాన్యుడు పెద్దగా ఏ యుద్ధాలు చేయనటువంటి వాడు, యుద్ధ వీరులు సైన్యం ఉన్నటువంటి 5 రాజులను అబ్రహాము యుద్ధానికి వెళితే ఆ 5 రాజుల మీద దేవుడు అబ్రహామునకు విజయం ఇచ్చాడు. కారణము, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము నది దాటినవాడు. చప్పట్లు కొట్టండి అందరుని. కదుర్లో యోమును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ అతనిని ఎదుర్కొని, ఈ సొదొమ రాజును, ఈ గొమొర్రా రాజును, వీరందరినీ జయించి వెళ్ళిపోతున్నారు. ఈ కదుర్లోము అనేటువంటి ఈ రాజు, అతనితో కూడా 4 రాజులు. అయితే తన ఇంట్లో పుట్టినోళ్ళే, అప్పటికి తన భార్యకు పిల్లలు లేరు. శారాకు అబ్రహాంకు పిల్లలు లేకపోయినా వారింటిలో దేవుడు 318 మందిని పుట్టించాడు. చప్పట్లు కొట్టండి. దేవా, నాకు నా భార్యకు నువ్వు పిల్లలు ఇవ్వకపోయినా మా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నావు, నీకు వందనాలు దేవని దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో 318 మంది పుట్టారండి, ఈయనకు పుట్టలేదండి. అయినా ఇస్తాడనే విశ్వాసంతో ఉన్నాడు. చప్పట్లు కొడతారే. ఇంట్లో పుట్టినోళ్లే తన బిడ్డలుగా ఆయన పెంచుతున్నాడు. తన ఇంట్లో పుట్టిన వేరే వారి పిల్లల్ని తన పిల్లలుగా భావిస్తున్నాడు. కనుకనే 5 రాజులను, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళనటువంటి వాడు 5 రాజుల మీదకి యుద్ధానికి వెళ్తే ఆ 5 ఓడించి, రాజులను ఓడించి, ఆదికాండం 14వ-17వ వచనంలో రాజులను ఓడించి అంటే విజయము పొంది, జయము పొంది, ఎంతటి గొప్ప వీరుడు, ఎంతటి రాజులను ఓడించినటువంటి సహోదరుడు, దేవునితో ఇంతటి సత్సంబంధములు, మంచి బాంధవ్యాలు కలిగినటువంటి వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమను ఎరిగినటువంటి వాడు, గంభీరమైన విశ్వాసము కలిగినటువంటి వాడు, విశ్వాసులకు తండ్రిగా అని పిలువబడినటువంటి వాడు, దేవుని స్నేహితుడు అని పిలువబడినటువంటి అబ్రహాము 12వ అధ్యాయము 10వ వచనంలో చాలా విచారకరమైన విషయం రాయబడి ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనములో అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, దేవుని స్నేహితుడు, దేవుని యొక్క కృపను బట్టి రాజులను జయించిన వాడు, యుద్ధశూరుడు, యుద్ధశాలి, ప్రార్థనాపరుడు, దేవుని అధికముగా ప్రేమించినటువంటి వాడు, దైవ ప్రేమ కలిగినటువంటి వాడు, దేవునిలో ఎదుగుతున్నవాడు, తిరిగి మరలా అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళెను. చాలా విచారం. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. పరిశుద్ధులకు శ్రమ, దేవుని బిడ్డలకు కష్టం, విశ్వాసులకు ఇబ్బందులు కలుగుతావి. నీతిమంతులకు కలుగు ఆపదలు ఏంటి? ఎన్నో చెప్పలేము, అనేకములు. క్రైస్తవులకు, యేసును నమ్ముకున్న వారికి, ఆరాధనలో ఉండేటువంటి వారికి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేసేటువంటి వారికి, దేవుని ఎడల భయభక్తులుగా జీవించే వారికి కలుగు ఆపదలు
ఈ గొప్ప రాజులను, 5 రాజులను జయించినటువంటి జయశాలి కరువు రాగా తిరిగి అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేవుడు పిలిచినటువంటి దేవుడు, అబ్రహామా నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయటికి రాని దేవుడు, పిలిచినటువంటి దేవుడు కరువులో పోషిస్తాడనేటువంటి ఆ యొక్క నమ్మకం లేకపోయింది. ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పరిస్థితులకు దూరంగా ఉండాలో, మరలా అదే ఐగుప్తు, అదే గందరగోళం, అదే నెమ్మది లేని స్థలం. చాలా విచారం. నా జీవితంలో ఒకసారి శ్రమ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, అనారోగ్యం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమునందు స్థిరులై ఉండుడి. 5 రాజులను జయించినటువంటి అబ్రహాము కరువు రాగా మరలా ఐగుప్తుకే వెళ్ళాడు, మరలా గందరగోళంలోనికే వెళ్ళాడు, మరలా లోకంలోనికే వెళ్ళాడు, మరలా విగ్రహారాధన ప్రాంతంలోనికే వెళ్ళాడు, మరలా దేవునికి ఇష్టం కాని ప్రజల మధ్య నివాసం ఉండడం కొరకు. ఇక సహోదరులారా, క్రైస్తవాత్మీయ జీవితములో కలిగేటువంటి శ్రమలలో ఎవరైతే నిలవబడి ఉంటారో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమనందుట నాకు మేలైన అంటాడు దావీదు. శ్రమ రావడమే మేలైంది. శ్రమ రావడం వల్ల దేవునికి దగ్గరగా జీవించాం. శ్రమ రాకుండా దేవునికి మొర్ర పెట్టుకున్నాం. శ్రమలు జయించేవాడు ధన్యుడు అంటాడు యాకోబు. ఐగుప్తుకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఐగుప్తులోనికి వెళ్ళి అబద్ధం ఆడవలసి వచ్చింది. తన భార్య చేత అబద్ధం ఆడించవలసి వచ్చింది. అక్కడ పరాయి రాజు చేత హెచ్చరింపబడవలసి వచ్చింది. వస్తూ మరలా ఒక అమ్మాయిని తీసుకురావలసి వచ్చింది. ఆ అమ్మాయి ద్వారానే మరలా కుమారుడిని కన్నారు. ఆ వస్తూ ఐగుప్తు నుండి, ఆ పాపపు లోకపు ఆ దాంట్లో నుండి వస్తూ ఆ రాజుతో తిట్లు తిన్నాడు. అతను అబద్ధవాడాడు, అతని భార్య చేత అబద్ధవాడించాడు. వస్తూ మరలా అక్కడదే ఒక హాగరు అనేటువంటి ఒక చిన్న బిడ్డని తెచ్చుకోవలసి వచ్చింది. ఆ బిడ్డ ద్వారా మరలా కుమారుని కనవలసి వచ్చింది. ఎంత విచారం. ఇప్పుడు ఆడే కదా ప్రపంచాన్ని అంతా నలిపిస్తున్నాడు. ఆడి వలన కదా ప్రపంచం అంతటికి శ్రమ. ఈ ఐగుప్తు వెళ్ళడం వల్లే కదా ఈ శ్రమలో, ఈ ఇబ్బందిలో దేవునిలో నుండి తొలగిపోవడం వల్లే కదా. లేకపోతే ఇష్మాయేలు లేడే, ప్రపంచానికి శోధన లేదే, ఇబ్బంది లేదే. సంపూర్ణంగా మరి ఈ యొక్క పరిపాలనలో మెజారిటీ ఉంది కాబట్టి ముస్లింస్ ఎవరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన దేశం మీదకి రాలేదు. ఇప్పుడు లేదు. ప్రపంచం అంతా ప్రార్థన చేశారు కనుక 240 దగ్గరే ఆగిపోవలసి వచ్చింది. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి, హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా ప్రార్థించారు. దేవుని బిడ్డలారా, 5 రాజులపై విజయం పొందినటువంటి అబ్రహాము కరువు రాగా ఐగుప్తునకు వెళ్ళినటువంటి మనిషి అక్కడ అబద్ధమాడాడు. దేవుని స్నేహితుడు అబద్ధమాడవలసి వచ్చింది. తన భార్య చేత, అమ్మా నీవు నా భార్యవని చెప్పొద్దు, నా యొక్క చెల్లివని చెప్పు, నన్ను చంపేస్తారని ఆవిడ చేత అబద్ధవాడించాడు. అవన్నీ తెలుసుకున్న రాజు గద్దించాడు. వస్తూ అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ అమ్మాయిని దేవుని బిడ్డలారా పెళ్లి చేసుకోవడం వల్ల ప్రపంచానికి శోధన తెచ్చారు. ఆ అమ్మాయికి పుట్టినటువంటి కుమారుడు 21వ అధ్యాయము 9వ వచనంలో సొంత కుమారుణ్ణి
పరిహసించెను. బయటికి ఎందుకు గెంటేసిందంటే హాగర్ని, ఇష్మాయేలుని. ఇష్మాయేలు అప్పుడే గొడవ పెట్టాడు. 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం. హాగరుకు కనిన కుమారుడు పరిహసించుట. ఇస్సాకుని చులకరగా మాట్లాడాడు. అది శారా చూసింది కనుక గొడవలు అక్కడే వచ్చినాయి. దీనన్నిటికీ కారణము తొలగిపోవుట, తప్పిపోవుట, జారిపోవుట, పడిపోవుట, నిర్లక్ష్యము చేయుట, దేవుని దగ్గర నుండి పడిపోవుట. దేవునిలో ఉన్నవారు ఎదిగేటువంటి వారు, చప్పట్లు కొట్టండి అందరూని. క్రైస్తవ జీవితము ఎదిగే జీవితము, దిగే జీవితము కాదు. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. దిగిపోయేది కాదు. క్రైస్తవ జీవితం ఎక్కేటువంటి జీవితం, ఎదిగే జీవితం, ఆత్మవరములు, కృపావరములు, అన్య భాషలు, మారు మనసు, రక్షణానుభవం, పాప క్షమాపణతో క్రైస్తవ ఆత్మీయ జీవితం, ఎదిగే జీవితం రా. అబ్రహాము దిగిపోయాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. మరలానే కనాను నుండి ఐగుప్తులోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎంత శోధన వచ్చింది, ఎంత శోధన వచ్చింది. ఆ దేశం నుండి మరొకరిని తెచ్చుకున్నారు. కారణము తప్పిపోయాడు, జారిపోయాడు, పడిపోయాడు, నిర్లక్ష్యము చేశాడు కనుకని. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం తప్పిపోవట, ఆత్మీయంగా తప్పిపోయాడు కనుక. నయోమి తప్పిపోయినప్పటికీ మరలా తిరిగి వచ్చింది. అలాగనే అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరెను. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 10వ వచనంలో ఐగుప్తు వెళ్ళినప్పటికీ తిరిగి తాను బలిపీఠము కట్టిన స్థలమునకు తిరిగి వచ్చాడు. ఆత్మీయంగా పడిపోయాడు, విశ్వాసంలో పడిపోయాడు, సాక్ష్య జీవితంలో పడిపోయాడు, కానీ తిరిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు. జారిపోయిన అబ్రహాము తిరిగి వచ్చాడు. నయోమి తిరిగి వచ్చింది. చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. కరువు వచ్చినప్పుడే వీళ్ళు ముగ్గురు కూడా పడిపోయారురా. అప్పుడు కరువు రాగా, ఆ దేశంలో కరువు రాగా అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళాను. బెత్లెహేములో కరువు రాగా ఎలేమెలెకు, నయోము ఆ యొక్క మోయాబు దేశము. కరువు వచ్చినప్పుడే చిన్న కుమారుడు కూడా నా తండ్రి ఇంట అనేక మంది జీవిస్తున్నారు. తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. పడిపోవడం, ఫెయిల్ అయిపోవడం, తప్పిపోవడం, ఓడిపోవడం గొప్ప కాదు, కానీ దాంట్లో నుండి మరలా తిరిగి రావడమే. అబ్రహాము తిరిగి తాను బలిపీఠము కట్టిన చోటికి వచ్చెను. నయోమి తిరిగి మరలా బెత్లెహేమునకు వచ్చెను. చిన్న కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చాను. శ్రమలలో పడిపోయారు, కష్టాలలో పడిపోయారు, ఇబ్బందులలో పడిపోయారు, అనారోగ్యములో పడిపోయారు, కరువులో పడిపోయారు, శోధన అయినప్పటికీ తిరిగి మరలా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. గొప్ప స్థితిలో నుండి పడిపోయిన మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చారు వీరందరూ కూడా. చదువుతారు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎన్ని విషయాల్లోమా? ఎన్ని విషయాల్లో రా? అనేక విషయాలలో. ఎంతమంది?
మనం అందరం ఉన్నామమ్మా. అమ్మోయ్, అందరం ఉన్నాం. అబ్రహాం అక్కడ తప్పిపోయాడు, నయోమి అక్కడ తప్పిపోయింది, చిన్న కుమారుడు అక్కడ తప్పిపోయాడు. కానీ ఇక్కడ ఎంతమందట? మనమందరము, అందరూ, అంతటా అందరూ. ఎన్ని విషయాల్లోనమ్మా? అన్ని విషయాల్లోనూ. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడ నీవు నేను తప్పిపోయామో, ఎక్కడ నీవు నేను జారిపోయామో, ఎక్కడ నీవు నేను ప్రక్కకి వెళ్ళిపోయామో. అబ్రహాము వలె, నయోమి వలె, చిన్న కుమారుడు వలె మరలా తిరిగి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తిరిగి వచ్చెను, పశ్చాత్తాపపడెను, శోధన జయించెను. మనమందరము అనేక విషయాలలో తప్పిపోవుచున్నాము. యాకోబు రాసిన మాటలన్నీ కూడా శిష్యులు రాసిన మాటల కన్నా గొప్ప మాటలు. ఎందుకంటే శిష్యుడు కాదు ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క సోదరుడు. ప్రభు తర్వాత మరలా యేసేపు మరియలకు పుట్టినవాడు. ఈయన బ్రతుకున్నంతకాలం ప్రభుని తన తోబుట్టువుగా అంగీకరించలేదు. ప్రభుని అందరిలాగా ఈయన కూడా చులకనగానే చూశాడు. మా ఇంట్లో వాడే మాకన్నా పెద్దోడే, మాకు తెల్లడి పుట్టేసరికి వీడేదో బోధలు చేస్తున్నాడు, స్వస్థలు చేస్తున్నాడు, ఇలాగ వ్యతిరేకంగా చూసినాడే. అయితే ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ప్రభు యొక్క మహిమను తెలుసుకుని యాకోబు రాసినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైన విశేషముతో కూడినటువంటి మాట. మనమందరమును, ఇందులో ఒక సంఘం, రెండు సంఘాలు, ఒక పాస్టర్ గారు, రెండో పాస్టర్ గారు, అందరూ కూడా, ప్రతి సంఘం ఉంది, ప్రతి సేవకుడు ఉన్నాడు, ప్రతి దాసుడు ఉన్నాడు, ప్రతి సేవకురాలు ఉంది. అంగీకరించాలంతే. ఓ క్రైస్తవ సంఘమా, మనమందరము అన్ని విషయాల్లో, అందరము అన్ని విషయాల్లో కూడా తప్పిపోతున్నాము. తప్పిపోయిన స్థితిలో నుండి లేవాలి అని ప్రభు యొక్క ఆశ. ఆగిపోయింది సాగిపోవాలి, తప్పిపోయింది తిరిగి రావాలి, ఓడిపోయింది మరలా విజయం పొందాలి, వెనకబడిపోయిన వారు మరలా ముందుకు రావాలి. చప్పట్లు కొట్టండి. ఏ విషయంలో వెనకబడిపోయాం? ప్రార్థనలోనా, ఆరాధనలోనా, పొదుపు చేయడంలోనా, సాక్షిగా జీవించడంలోనా, సంపాదించడంలోనా? ఎక్కడ వెనకబడిపోయాం? యథార్థ జీవితం జీవించడంలోనా? మనమందరము అన్నీ అంతే, అందరూ అన్ని విషయాలు. అబ్రహాము ఒక్కసారే ఆ లావణ్ణి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. చిన్న కుమారుడు ఒకసారే తప్పిపోయాడు. నయోమి ఒకసారే వెళ్ళింది. మనమైతే మనమందరము అన్ని విషయాల్లోనూ మరలా లేవనెత్తబడాలి. నీవు నేను ఎక్కడ అయితే ఆగిపోయామో అక్కడి నుండి మరలా మన యొక్క యాత్ర ప్రారంభింపబడాలి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 14 వచనం చదువుతారు. 145వ కీర్తన 14 వచనం. 145. యెహోవా పడిపోవారందరినీ, చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి, చప్పట్లు కొట్టండి అందరినీ. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. చదువురా. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. చెప్తారు అందరం. యెహోవా ఉద్ధరించువాడు, యెహోవా లేవనెత్తువాడు, యేసయ్యా ఉద్ధరించువాడు, యేసయ్యా లేవనెత్తువాడు. చప్పట్లు కొట్టండి అందరూనే. మనం ఎక్కడ ఆపేసామో పని, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ వెనకబడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, వాటన్నిటి నుండి నూతనమైనటువంటి జయత్ర యాత్ర, నూతనమైన ఆత్మీయ యాత్ర
నూతనమైన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు ఉద్ధరించి లేవనెత్తి కొనసాగించునుగాక. ఆమేన్. ఎందుకు వచ్చింది ఇవన్నీ అనగా శ్రమలు వచ్చినాయి. కరువు రాగా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు. కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్ళిపోయారు. తండ్రి ఇంట సమృద్ధి ఉన్నప్పుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతులకు కలుగు శ్రమలు, ఆపదలు, అనేకమైన ఆపదలు బిడ్డల ద్వారా, కుటుంబం ద్వారా, యజమానుల ద్వారా, యజమానురాలు ద్వారా, తోటివారి ద్వారా అనేక ఆపదలు, నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నెన్నో. ప్రతి ఆపద వెనక దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆపద వచ్చిందంటే ఆశీర్వాదం ఇవ్వడం కొరకే దేవుడు ఆపద ఇచ్చాడని నమ్మిన వారందరూ కూడా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మహా 5 రాజులను జయించినటువంటి అబ్రహాము కరువు వచ్చినప్పుడు మరలా ఐగుప్తు వెళ్ళిపోయాడు. శ్రమలు, నీతిమంతులకు కలుగు ఆపదలు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. విశ్వాసులకు శ్రమలు వస్తాయి, క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి. అయితే ప్రతి శ్రమ నుండి ఆయనే విడిపిస్తాడటండి, ఆయనే విడిపిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాలు మనం అక్కడ చదివినాడు. ఆషేరు, మనుష్య, జబూలోను అనువారు కృంగిన హృదయముతో దేవుని ఆలయానికి వచ్చారు. చదువుతారు 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 11, 12 వచనాలు. 384వ పేజీ, 384వ పేజీ. అయినను ఆషేరు గోత్రికులు, మనష్షే గోత్రికులు, జబూలోను దేశపు వారు ఏ మనసట, ఏ మనసమ్మా చెప్పండి అందరూ, ఏ మనసుతో మందిరానికి వచ్చారు? కృంగిన మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చారు. కృంగిపోయినటువంటి మనస్సుతో, వేదన మనస్సుతో, శోకపు మనస్సుతో, కరువులో మరి దేవుని దగ్గరికి వచ్చారా? కరువులో వీరు వేరే ప్రాంతాలకు వెళ్ళారు. మనష్షే దేశము వారు, అలాగనే ఆషేరు దేశం వారు, జబూలేను దేశం వారు ఆలయానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. చదవరా, ఆలయానికి వస్తే ఏం జరిగింది వారికి? యెహోవా హస్తము వారికి తోడయ్యుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడచినను, నా తల్లియో నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను దేవునికి స్తోత్రం. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు వెళ్ళిపోయాడు. కరువు వచ్చినప్పుడు నయోమి మోయాబు వెళ్ళిపోయింది. సమృద్ధి ఉన్నా సరే కరువు దగ్గరికేమో చిన్న కుమారుడు వెళ్ళాడు. వారు వెళ్ళినప్పటికీ మరలా తిరిగి వచ్చారు. ఈ దినాలలో మనం అన్ని విషయములలో కూడా తప్పిపోయిస్తున్నటువంటి మనలను, పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవాడు ఆయనే. ఉద్ధరించబడాలి అనంటే, ఈ తప్పిపోయిన స్థితిలో మరలా నిలవబడాలి అనంటే, ఇదిగో ఆషేరు గోత్రికులు, మనష్షే గోత్రికులు, జబూలోని వారు దేవుని మందిరానికి వచ్చి మర్ర పెట్టుకున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిత్యము సుఖం కావాలంటే దేవుని మందిరంలో ఉండాలంటే. 16వ కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం, దేవుని సన్నిధిలో నిత్యము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో
నిత్యము సుఖం. నిత్యము సుఖంగా ఉండాలంటే దేవుని మందిరములోనే దొరుకుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో శోధన, వేదన, కీడు, శోధన, ఇబ్బంది, కష్టాలు, శ్రమల నుండి విడుదల. 3 దేశాలు 3 ప్రాంతాల వారు వచ్చారు దేవుని సన్నిధికి. దేవుని హస్తము వారిని దీవించిందట. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినా, ఎబిసి వచ్చినా, కన్నీరు వచ్చినా కృంగిపోవద్దు. అనేక శ్రమలు, నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నెన్ని వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. మందిరానికి వచ్చేటప్పుడే ఇంట్లో గొడవ వస్తుంది. మందిరంకి ఇంట్లో నుండి నువ్వు బయలుదేరినప్పుడే గొడవ వస్తుంది. ఇక్కడికి వచ్చాక గొడవ వస్తుంది. నువ్వు అనుకున్న స్థలంలో ఇంకోళ్ళు ఎవరో కూర్చుంటారు. ఇవన్నీ అపవాది పెట్టే శ్రమలు, ఇబ్బంది, శోధనలు. ప్రతి శోధన జయించే వారిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వారు వచ్చినప్పుడు వారికి దేవుని హస్తము తోడుగా ఉందట. అలాగనే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదివినాడు. జనులందరూ వచ్చి దేవా నీ సన్నిధిలో, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన శ్రమలో ఉండి కన్నీటితో, వేదనతో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనవి ఆయన ఆలకించెను. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మందిరములో మేము చేసుకునే మనవి, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి వందనాలు చెప్పండి. స్వరమెత్తి చెప్పండి. నమ్మకముతో చెప్పండి. విశ్వాసముతో చెప్పండి. దేవుని స్తుతిస్తూ చెప్పండి. దేవుని మహిమపరుస్తూ చెప్పండి. దేవుని ఆరాధిస్తూ చెప్పండి. దేవునికి నమస్కారం చేస్తూ చెప్పండి. దేవునిని ఘనపరుస్తూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనమందరి మనవి, మనందరి ప్రార్థన ఆలకించాడు. తిరిగి వచ్చినప్పుడు, తిరిగి తాను బలిపీఠము కట్టిన స్థలానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, గుడ్రాలుగా ఉన్న తన భార్యకు దేవుడు ఆశీర్వదించి ఒకే కొడుకునిచ్చి, ప్రపంచమంతా నీ బిడ్డలే, ఇదిగో నీవు జనములకు తల్లివి, వేల వేలకు తల్లివి. తిరిగి వచ్చింది కనుక, తిరిగి మరలా ప్రభు పాదాల దగ్గరకు వచ్చారు కనుక, తిరిగి మరలా క్షమాపణ అడిగారు కనుక, వారి పొరపాటు వారు తెలుసుకున్నారు గనుక, వారి పొరపాట్లు ఒప్పుకున్నారు గనుక, కప్పు కనుక ఒప్పుకొనేవాడు ధన్యుడు. ఎవరైతే ఒప్పుకుంటారో వారి ధన్యులు. అబ్రహాము 5 రోజులు జయించాడు కానీ కరువు వచ్చినప్పుడు దేవుని మర్చిపోయాడు. నయోమి రొట్టెల ఇల్లైన బెత్లెహేములో ఉంది కానీ కరువు వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమను మర్చిపోయింది. ఇదిగో కరువులో, శ్రమలో, ఇబ్బందిలో దేవుని ఆలయానికి వెళ్ళారు. దేవుని యొక్క ఆలయంలో దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. ఈరోజు మందిరానికి వచ్చిన వారందరికీ దేవుడి హస్తము తోడుగా ఉంటుందని నమ్మిన వారందరూ దేవునికి వందనాలు చెప్పండి. మనవి వింటాడన్న వారందరూ వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, అనేక ఆపదలు కలుగుతాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దావీదు రాసిన మాట ఇది. ఎందుకంటే దావీదు జీవితం అంతా కూడా ఆపదరా. దావీదు జీవితం 12 ఏళ్ళ వరకు బాగానే ఉన్నాడు. చచ్చిపోయే వరకు మళ్ళీ 70 ఏళ్ళు బతికాడు. ఈ యొక్క 58 సంవత్సరాలు కూడా తన జీవితంలో శ్రమ. కన్న కూతుళ్ళు కన్నీరు పెట్టించేశారు. కడుపును పుట్టిన కొడుకులు తరుమారు. కట్టుకున్న భార్యలు హేళన చేశారు, గేలి చేశారు. పిల్లనిచ్చిన మాంగారులు విరోధులైపోయారు. ఎవరిని పెంచాడో వారే ప్రాణం తీయాలని తిరిగారు. అయినప్పటికీ దావీదు దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గరే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా ఇన్ని శ్రమలు, నీతిగా బ్రతుకుతున్నాను కనుకే తండ్రి, నిన్ను నమ్ముకున్నాను కనుకే దేవా, నీ ఎడల భయభక్తులతో జీవిస్తున్నాను కనుకనే, వేకువలే లేచి మోకరిస్తున్నాను కనుకనే దేవా, నాయన నీ మందిరం కట్టాలని మందిర సామాగ్రి సమకూరుస్తున్నాను. అందుకే దేవ ఈ శ్రమలన్నీ, నా యజ్ఞము, నా దీక్ష,
నేను తలపెట్టిన తలంపు నెరవేర్చుకున్న సాతాను ఇన్ని శ్రమలు కలుగు చేస్తుంది, నీతిమంతునికి కలుగుతాయి దేవా. అయితే అన్నిటి నుండి నీవే తప్పించి వాడవు. దేవునికి స్తోత్రం. ఏంటి నేను ఎలా జరుగుతుందంటే ఎలా జరిగింది నా యొక్క కుటుంబం, నా జీవితం, నా బ్రతుకు, నా పరిస్థితి అని ఎప్పుడు విచారించొద్దు. వాటన్నిటి నుండి యెహోవా వానిని తప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో మరలా తిరిగి లేచినప్పుడు తిరిగి బలిపీఠము కట్టిన స్థలమునకు వచ్చెను, తిరిగి బెత్లెహేమునకు వచ్చెను, తిరిగి తండ్రి ఇంటికి వచ్చెను. దేవునికి స్తోత్రం. వచ్చాడు కనుకనే దేవుడు ఇగో మరలా మనమందరము అన్ని విషయాలలోనూ త్రోవ తప్పిపోతేమి అన్నాడు. ఏ విషయంలో తప్పిపోయామో ఆలోచన చేసుకుందారి, క్షమాపణ అడుగుదారి. దేవా నీ హస్తం మాకు తోడుగా ఉంచుతండి. ఇదిగో నాయన ఇంతవరకు ఇలా నడిపించావు దేవా, రాజ్యాలు మారినా ప్రభుత్వాలు మారినా దానియేలును కాపాడినట్లుగా దేవునికి స్తోత్రం. దానియేలు బ్రతికున్న రోజుల్లో 3 రాజులు మారారు. నెబుకద్నెజరు, బెల్షజరు, అలాగనే హత్తా, అహర్వేషు రాజు, 3 రాజులు మారారు. కానీ వాళ్ళు వచ్చి యుద్ధాలు చేసి జయించేసి వెళ్ళిపోయారు. కానీ దానియేలుని మాత్రం దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈ రాజు వెళ్ళిపోయాడు, ఆ రాజు వెళ్ళిపోయాడు, జయించేసి ఇంకో రాజు వెళ్ళిపోయాడు. కానీ ఎంతమంది వెళ్ళిపోయినా, ఎంతమంది జయించినా, ఎంతమంది ఓడిపోయినా, ఎంతమంది నెగ్గినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి. కల్దీలు, పారసీకులు, మాదీయులు 3 రాజ్యాలు మారారు. కానీ దేవుడు దానియేలుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దానియేలు 3 దేవుని యొక్క కిటికీ ఉత్తరమును తప్పు దేవాలయం తట్టు తిరిగి 3 దేవునికి ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. మనకి వేళతో మారిపోతుందో ప్రభుత్వం, దేశంలో ప్రభుత్వం బుధవారం మారిపోతుంది. ఎన్ని ప్రభుత్వాలు ఏమైనా మారచ్చు, కానీ దేవుని కృప నీకు నాకు దానియేలుకు తోడుగా ఉన్నట్లుగా ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆలయములో దేవుని హస్తము తోడు, ఆలయములో దేవుని హస్తము తోడు. అలాగనే అందరూ కలిసి ప్రార్థించినప్పుడు మనవి ఆలకించెదను. దేవుని స్తోత్రం. అలాగనే నిత్య సుఖములు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఏ విషయంలో తప్పిపోయామో, నేను తప్పిపోయాను చెప్తున్నా, నేనేమి తప్పిపోలేదు, నేను యథార్థవంతుడని ఏం అండలేదు. ప్రియమైన దేవుని, పాపులలో ప్రధాన పాపినే అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరైతే తగ్గించుకుంటారో వారే దేవుడు హెచ్చింపు. ఎవరైతే దేవా పాపినే నన్ను క్షమించంటాడో వారినే దేవుడు నీవు నా ప్రియ కుమారుడు రా అంటాడు దేవుడు. చప్పట్లు కొట్టండి అందరూనే. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడ వెనకబడిపోయాము, ఎక్కడ మరలా ఓడిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందారి. దేవా ఈ స్థితిలో నేను పడిపోయాను, ఈ స్థితిలో తప్పిపోయాను, ఈ స్థితిలో ఓడిపోయాను, ఈ స్థితిలో నాయన ఆగిపోయాను తండ్రి. మరలా తిరిగి నాయన అబ్రహామును కొనసాగించినట్లుగా, నయోమిని కొనసాగించినట్లుగా, చిన్న కుమారుని కొనసాగించినట్లుగా దేవా మమ్మల్ని కూడా నాయన ఆగిపోయిన స్థితిలో నుండి కొనసాగించి దేవని ప్రార్థన చేసుకుందారు. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. రాబోయేటువంటి దినాల్లో ఏ భయంకరమైన పరిస్థితులు మనపై ఏలుబడి చేయకుండా మన మనవి దేవుడు ఆలకించాడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి. గనుక దేవా పలానా స్థితిలో ఆగిపోయిన తండ్రి, నేను ఇక్కడ తప్పిపోయిన దేవా, ఇక్కడ ఒంటరి అయిపోయిన తండ్రి, ఇక్కడ ఓడిపోయిన దేవా, ఇక్కడే ఆగిపోయిన తండ్రి, ఇక్కడ వెనకబడిపోయిన దేవా, మరలా తిరిగి వచ్చినటువంటి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించావు. మరలా తిరిగి వచ్చినటువంటి నాయన నయోమి కుటుంబాన్ని నీ యొక్క వంశావళిలో చేర్చుకున్నావు. మరలా తిరిగి వచ్చిన చిన్న కుమారుణ్ణి నాయన మరి విందు చేసి నాయన ఆశీర్వదించావు. అలాగనే నాయన ఆ దినాలలో ఆషేరు గోత్రికులు, అలాగనే మనుష్య గోత్రికులు